పరమాత్మ శబ్దరూప ప్రతీక, ఆత్మానుసంధాక ప్రతీక. అందుకే ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రంతో కోటి దీపోత్సవ వేదిక ప్రతిధ్వనిస్తోంది. ఇటువంటి అపూర్వమైన కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించాల్సిందిగా హైదరాబాద్ కొత్తపేటకు చెందిన శ్రీ వేదవ్యాస స్మార్త వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం. అలానే ప్రదోషకాల పూజను ప్రారంభించాల్సిందిగా అర్చక స్వాములను కోరుతున్నాం. గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतो श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् पुनर्न इन्द्रो मघवा ददातु धनानि शक्रो धन्यः सुराधाः अर्वाचीनं कृणुतायाचितो मनः सृष्टेनो अस्य हविषो जुषाणः यानि नोजिनन्धनानि जहर्थशूरमन्युना ఇంద్రానువిందనస్తాని. అద్భుతంగా ఉందండి. ఫస్ట్ టైం వచ్చాను, చాలా ఆనందంగా ఉంది. అది కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అంటే ప్రత్యేకంగా చూడాలని వచ్చాను. ఎలా రావాలో నాకు తెలియదు, అయినా అనుకుని వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది, మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలా. భక్తి చాలా ఇక్కడ బాగుంది. గుడిలో ఎలా ఉందో ఇక్కడ అలాగా ఉంది. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో మేము పాలు పంచుకున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. జప సంకీర్తనను అందించేందుకు మన ముందుకు వచ్చారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. కలియుగ ధర్మ హరినామ సంకీర్తన మహాయజ్ఞ की हरे कृष्ण महामंत्र की श्रील प्रभुपाद की निताई गौर प्रेमानंदे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. अंदरू कृष्ण कृष्ण अंदरू अंदरू. हरे राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. తర్వాత చక్కని నృత్య ప్రదర్శననిచ్చేందుకు సువర్చలాదేవి బృందం మన ముందు నృత్యాన్ని ప్రదర్శించడానికి సంధ్యావందనం పేరిట రమణీయ ఆలయ నృత్యాన్ని ప్రదర్శించి మనల్ని తన్మయుల్ని చేయడానికి విచ్చేశారు. వారిని కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. సంధ్యా తాండవమూర్తి శంకర శశిధర నమో నమో. సంధ్యా తాండవమూర్తి శంకర శశిధర నమో నమో. సంధ్యా తాండవమూర్తి శంకర శశిధర నమో నమో. సంధ్యా
శంకర శశిధర నమో నమో. అంటే మర్చిపోలేదు. మళ్ళీ దానికోసం మళ్ళీ ఈ సంవత్సరం కూడా కావాలని మళ్ళీ వచ్చామండి. పూరి నుంచి వచ్చాను. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం ఈరోజు అటెండ్ అవ్వడానికి వచ్చాను. నేను పూరి నుంచి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అటెండ్ అవ్వడం. కూకట్పల్లి నుంచి వచ్చాము. టీవీలో చూసే కన్నా ఇలా రియల్ గా చూస్తే బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా అద్భుతంగా. మూర్తి శంకర శశిధర నమో నమో. సంధ్యా తాండవ మూర్తి శంకర శశిధర నమో నమో. సంధ్యా తాండవ మూర్తి. రక్షా ఫౌండేషన్ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనతో మన ముందుకు వస్తున్నారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా. ఓం మంత్రేశ్వర స్వర ఓం చంద్రేశ్వర స్థిర ఓం మంత్రేశ్వర వరావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. స్వర్ణ సౌందర్య రాశి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగ ధామేశ్వరి. ఒక్కసారి అమ్మవారికి జయజయలు పలుకుదాం. జై స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి, జై స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి, జై స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి. పూజను ప్రారంభించవలసిందిగా మనవి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం. ఓం శ్రీం సిద్ధలక్ష్మ్యై నమః. ఓం శ్రీం భక్తిలక్ష్మ్యై నమః. ఓం శ్రీం వరలక్ష్మ్యై నమః. ఓం శ్రీం సౌభాగ్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం వసోలక్ష్మ్యై నమః. ఓం శ్రీం కామ్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం గానలక్ష్మ్యై నమః. ఓం శ్రీం శృంగారలక్ష్మ్యై నమః. ఓం శ్రీం ధనలక్ష్మ్యై నమః. ఓం శ్రీం ధాన్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం అష్టైశ్వర్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం గృహలక్ష్మ్యై నమః. ఓం శ్రీం కారుణ్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం రాజ్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం సామ్రాజ్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం శాంతిలక్ష్మ్యై నమః.
ఓం శ్రీం కాంతిలక్ష్మ్యై నమః ఓం శ్రీం సౌందర్యలక్ష్మ్యై నమః ఓం శ్రీం ఆత్మానందలక్ష్మ్యై నమః ఓం శ్రీం సత్యలక్ష్మ్యై నమః ఓం శ్రీం దయాలక్ష్మ్యై నమః ఓం శ్రీం సౌఖ్యలక్ష్మ్యై నమః ఓం శ్రీం చైతన్యలక్ష్మ్యై నమః ఓం శ్రీం భూర్లక్ష్మ్యై నమః ఓం శ్రీం భువర్లక్ష్మ్యై నమః ఓం శ్రీం స్వర్లక్ష్మ్యై నమః ఓం శ్రీం త్రైలోక్యలక్ష్మ్యై నమః మధు 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 అమృతమహానైవేద్యం నివేదయామి నైవేద్యానంతరం ఆచమనీయం సమర్పయామి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వర్ణ మహాలక్ష్మీ నమః. దీపారార్తిక్యం. ఈ కార్యక్రమంలో కార్తీక మాస వైశిష్ట్యాన్ని, ఆ సింహాశలేచుని వైభవాన్ని వివరించాల్సిందిగా లలిత సహస్రనామ ప్రవచన బ్రహ్మ, రామాయణ ప్రవచన వాల్మీకి బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిని కోరుతున్నాం. దీపదో లభతే విద్యాం దీపదో లభతే ధనం దీపదో లభతే చాయు దీపదో లభతే దివం. పరమేశ్వరుని సన్నిధానంలో దీపదహ ఒక్క దీపాన్ని పెట్టినట్టయితే విద్యాం లభతే జ్ఞానాన్ని పొందుతాడు. దీపదో లభతే జ్ఞానం దీపదో లభతే ధనం. ఆ శ్రీపుర అధిష్టాత్రి అయినటువంటి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి దీపదో లభతే ధనం, ధనాన్ని పొందగలం. దీపదో లభతే చాయు. ఏ శంకరుడు మృత్యుంజయుడో అంటే మృత్యువు నుండి కూడా తప్పించగలడో అటువంటి కార్తీక మాసంలో ఈ శంకరుని సన్నిధానంలో దీపాన్ని అలా వెలిగిస్తే లభతే చ ఆయు, ఆయుష్యాన్ని పెంచుకోగలడు. దీపదో లభతే దివం. ఇహలోక సౌఖ్యమే కాకుండా పరలోకంలో కూడా ఆనందాన్ని పొందగలడు అని కార్తీక మాస విశేషం మనకి తెలియజేస్తుంది. ముఖ్యమైనటువంటి ఆలోచించదగిన విషయం, ఇలాంటి ఉత్సవాన్ని మనం ఎక్కడా చూడలేదు, చూడబోము కూడా. ఇక దీపాన్ని గురించి మనవి చేస్తాను. పంచభూతాలు ఉన్నాయే, ఆ పంచభూతాల్లోనూ ఉన్నది అగ్ని. పృథివీ, నేలలో అగ్ని ఉంది. అందుకనే ఏ పదార్థమైనా నేలలో కాని పడితే నల్లబడిపోతుంది, మాడిపోతుంది. ఈవేళ బొగ్గు, బంగారం, వెండి, అన్ని లోహాలు భూమిలో పుట్టడానికి కారణం కేవలం అగ్ని 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 పృథివీలో ఉండడం. అప్పు మీరు వెలిగించేటటువంటి దీప అగ్ని ఏదుందో అది జలం, జలంలో కూడా ఉంది. అంచేతనే నీళ్లలో నుంచి బడబాగ్ని వస్తుంది ఒక్కసారి అద్భుతంగా ప్రజ్వరిల్లుతూ. ఆ నీళ్లలో అగ్ని ఉంది కాబట్టి చేపపిల్ల ఎదగగలుగుతోంది, తావేలు ఒళ్ళు చేస్తోంది. మిగిలినటువంటి అనేక జలచరాలన్నీ కూడా ఆహారాన్ని పొందగలుగుతున్నాయి అగ్ని కారణంగా. పృథివీ అపు తేజ, ఏ తేజస్సు ఉందో ఆ తేజస్సులో కూడా అగ్ని ఉంది. అందుకే మనం మామూలుగా ఎండడము అంటారే, ఎండ పడడము అంటారే, ఆ ఎండ పడడాన్ని ఎండింప చేయడంగా గుర్తించుకొని మనం లెక్క వేస్తున్నాం. ఆ ఉష్ణతలో ఆ ఎండ ఉంటుంది. అందుకనే సంస్కృతంలో ఎండని ఆతపః అంటారు, మరింత తపింప చేసేది అని అర్థం.
అలాగే వాయువులో కూడా అగ్ని ఉంటుంది. ఆ కారణంగానే వాయువులో కలిసిన అగ్ని గాళుపు రూపంగా లోకానికి అంతటికీ వస్తూ ఉంటుంది. మనకి పృథివీ, అపు, తేజో, వాయు, ఆకాశాలు 5 అగ్ని ఉంది. శరీరంలోని శిరస్సులో, 2 కనుబొమల మధ్య ప్రదేశంలో, కనులలో, అలాగే నాసిక రంధ్రాలలో, నోటిలో, ఈ హృదయం యొక్క మధ్య భాగంలో, ఉదరంలో, జఠరంలో వైశ్వానర అగ్ని మొత్తం అంతా. ఈ వైశ్వానర అగ్నిలో అన్ని చోట్ల అగ్ని 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 అగ్ని. అంచేత ఓ పరమేశ్వరుడా, నా ఈ పంచభూతాలలో నా శరీరంలో కూడా అగ్ని ఉందని తెలిసి నేను ఈ దీపాన్ని వెలిగిస్తున్నానని అర్థం చేసుకుని వెలిగించడమే ఈ దీప ప్రజ్వాలనము అంటే. ఈ కోటి దీపాలంకరణ చేసిన దానికి ఈ ప్రజలందరూ కూడా ఆయన స్మరించే వాళ్ళే కానీ దేవుడి కన్నా ఎక్కువ ఈ అన్ని అరేంజ్మెంట్ చేసిన వాళ్ళనే ఎక్కువగా తలస్తున్నారు. ఇవాళ ఫస్ట్ టైం వచ్చాము. అందరూ చెప్తుంటే బాగుంటుందని చూద్దామని వచ్చాము. వెలిగించుకోవాలి. చూస్తుంటాం, రెగ్యులర్ గా చూస్తున్నాం. ఇవి దీపోత్సవం, నిన్న జరిగిన ఆకు పూజ అన్ని చూసాము. సో ఇవాళ మేము కూడా ఇక్కడ దీపం వెలిగించుకుందామని వచ్చాము. కాబట్టి ఆంజనేయుల్లో ఉన్నటువంటి అగ్నిశక్తి రుద్రుని అగ్నిశక్తి గుర్తుంచుకోగలగాలి. ప్రతి దైవంలోనూ అగ్ని ఉంటుంది. నదులలో ప్రత్యేకమైనటువంటి అగ్ని ఉంటుంది. కాబట్టి నదుల్లో ఉండేటటువంటి జలచరాలన్నీ కూడా సుఖంగా జీవనాన్ని చేయగలుగుతున్నాయి. వేదాలలో మొదటిదైనటువంటి ఋగ్వేదం ప్రారంభిస్తూ అగ్నిమీళే పురోహితం. కాబట్టి మహానుభావులైనటువంటి మీ అందరూ ఎవరెవరికి అదృష్టం సంప్రాప్తించవలసి ఉందో వారందరూ వచ్చి ఇక్కడ అగ్నిని దీపరూపంగా అమ్మవారికి, అయ్యవారికి, కళ్యాణం జరిగే అందరికీ కూడా నివేదన చేస్తున్నారు. దీప జ్వాలల్ని ఇలా చేస్తూ ఉండాలి. ఇదే విధంగా కృషి చేస్తూ ఇంతమందిని సమీకరించి కార్తీక మాసాన్ని అగ్నిదీపమయం చేయాలని మనందరం ఒక దీపాన్ని ఇంటి వద్ద సుఖంగా ఈ భక్తి టీవీ అంతా ఉండాలని ప్రార్థిస్తూ వెలిగిద్దాం. స్వస్తి. ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి మనకి ఆశీస్సులు అందించడానికి విచ్చేసిన ధర్మస్థల క్షేత్రానికి ధర్మాధికారి శ్రీ 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 వీరేంద్ర హెగడే వారికి భక్తి కోటి దీపోత్సవ వేదిక భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. సేవా రంగాలలో వారికి లభించిన పురస్కారాలు ఎన్నెన్నో. ఆయన సేవా నిధిని కీర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. ప్రారంభించవలసిందిగా మనవి. ఓం నోరేషోమాపరాదాః ఏన సపత్నాపతే భవంద్వింద్రాగ్నిభ్యామవబాధామహేతాన్ వధవో రుద్రాదిత్యా ఉపరిష్పృజం అగ్రంజేత్తారమధిరాజమక్రన్ అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్ధనజిదశ్వజిద్యః ఇమన్నో యజ్ఞం విహవేజస్వాస్య గురుమో హరివో మేదినంద్వా త్రాహే దివ్యాహరంతం త్రిదశరపుషుతం త్రాధికామో రహస్యే జ్వాలా నరహరి నవస్తం భజగదయదరే సత్యహస్తేన వృందం వేగస్రాంతం నితాంతం ఖైనాశ. అందరూ ముందు స్వామిని ప్రార్థన చేయండి. తన దగ్గర ఉన్నటువంటి గంధాన్ని పుట్టుకోండి. నమస్తస్మై భగవతే భగవతే నాథాయ నాథాయ హరిభృతః హరిభృతః ప్రసాద ప్రసాద గంధేన గంధేన రస్యంతే రస్యంతే మహాత్తయః. స్వామి మన దగ్గర ఏం చేసి ఉన్నారు? ముందు మనం ఒక సంకల్పాన్ని మనం కార్యక్రమం చేసుకుందాం. భగవత భగవత భాగవత భాగవత ఆచార్య ఆచార్య కైంకర్య కైంకర్య రూపేణ రూపేణ ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ
ఫల వ్యాప్త్యర్థం మా భక్తులంతా కూడా సంకల్పం చెప్పిస్తున్నారు. సింహాచల క్షేత్రం నుంచి విచ్చేసినటువంటి స్వయంగా ఆ పండితులు మీరందరూ చేతులు జోడించి గట్టిగా చెప్పండి ఆ సంకల్పాన్ని. సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీభూ సమేత శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అష్టోత్తర ప్రణామార్చనం కరిష్యే. కోటి దీపోత్సవంలో మనం టీవీలో బాగా చూపిస్తారు, ఎక్కడెక్కడ నుంచో చూడడానికి వస్తుంది కదా, మేము ఇందులో కొంచెం పార్టిసిపేట్ చేద్దామని వచ్చినాం. మేము లాస్ట్ ఇయర్ కూడా చూసామండి. సో ఇక్కడ చాలా బాగా అవుతుంది ప్రోగ్రాము. మేము అల్వాల్ నుండి వచ్చాము. సో ఇక్కడ కోటి దీపాలంటే ఒకేసారి వెలిగించడం ఇదే మొదటిసారి చూడడము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. రోజు ఒక దేవుడిది కళ్యాణం జరుగుతుంది. అలా మా చిన్న బాబు ఉన్నా కానీ మాకు ఇక్కడ లాస్ట్ ఇయర్ చూసాం కాబట్టి మళ్ళీ కొంచెం ప్రాబ్లం అయినా కానీ సరే మళ్ళీ రావాలనిపించిందండి. సహస్రనామార్చనగా పూర్తవుతుంది కనుక స్వామిని మళ్ళా ఇంకొక మారు ధ్యానం చేసి స్వామి యొక్క అష్టోత్తర సహస్రనామాన్ని పూర్తి చేసుకుందాము. నమస్తస్మై నమస్తస్మై భగవతే భగవతే నాథాయ నాథాయ హరిభూభృతః హరిభూభృతః యస్య ప్రసాద యస్య ప్రసాద గంధేన గంధేన నరస్యంతే నిరస్యంతే మహాత్తయః మహాత్తయః శ్రీ సింహాద్రినాథాయ నమః శ్రీ సింహాద్రినాథాయ నమః ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః. మనం నరసింహస్వామి అష్టోత్తరం ప్రారంభం చేసుకుంటున్నాము. ఈ చందనమ యొక్క పరిమళంతో పాటు మన యొక్క ఉచ్చారణతో పాటు ఈ పలుకులన్నీ కూడా ఆ సింహాద్రినాథునికి అందేటువంటి విధంగా ప్రయత్నం చేద్దాము. ఓం నారసింహాయ నమః ఓం నారసింహాయ నమః ఓం వజ్రదముష్ట్రాయ నమః ఓం వజ్రదంష్ట్రాయ నమః ఓం వజ్రణే నమః ఓం వజ్రణే నమః ఓం వజ్రదేహాయ నమః ఓం వజ్రదేహాయ నమః ఓం పినాకినే నమః ఓం పావనాయ నమః ఓం పావనాయ నమః ఓం ప్రసన్నాయ నమః ఓం ప్రసన్నాయ నమః ఓం పాసినే నమః ఓం వాసినే నమః ఓం పాపహారిణే నమః ఓం పాపహారిణే నమః ఓం పురుష్టుతాయ నమః ఓం పురుషుదాయ నమః ఓం పురుహూతాయ నమః ఓం పురుహూతాయ నమః ఓం తత్పురుషాయ నమః ఓం తత్పురుషాయ నమః ఓం తత్స్యాయ నమః ఓం దక్షాయ నమః ఓం పురాణ పురుషాయ నమః ఓం పురాణ పురుషాయ నమః ఓం పురోధసే నమః ఓం సింహాయ నమః ఓం సింహాయ నమః ఓం ఖడ్గవాసాయ నమః ఓం ఖడ్గవాసాయ నమః ఓం మూలాధివాసాయ ఓం నమః మూలాధివాసాయ నమః ఓం ధర్మవాసాయ నమః ఓం ధర్మవాసాయ నమః ఓం ధర్మిణే నమః హరే కృష్ణ మూమెంట్ సారథి ఓం మధు పండిత దాస ధనుంజయాయ స్వామి వారికి నమః. కోటి దీపోత్సవ వేదిక భక్తి ఓం పూర్వక స్వాగతం ధన్యాయ పలుకుతోంది. నమః ఓం నీరాయ నమః ఓం నిర్గుణాయ నమః ఓం గుణాత్మనే నమః గుణాత్మనే నమః ఓం నిష్ప్రపంచాయ నమః ఓం నిష్ప్రపంచాయ నమః ఓం నిర్వాణప్రదాయ నమః ఓం నిబిడాయ నమః ఓం నిరాళంబాయ నమః ఓం నీలాయ నమః ఓం నిష్కళాయ నమః ఓం కళాత్మనే నమః ఓం నిష్ప్రపంచాయ నమః
ఓం నిర్వాణప్రదాయ నమః ఓం నిర్వాణప్రదాయ నమః నిర్మాణప్రదాయ నమః ఓం నిబిడాయ నమః నిబిడాయ నమః ఓం నిరాలంబాయ నమః నిరాలంబాయ నమః ఓం నీలాయ నమః ఓం నీలాయ నమః ఓం నిష్కళాయ నమః ఓం నిష్కళాయ నమః ఓం కళాత్మనే నమః ఓం కళాత్మనే నమః ఓం నిమేషాయ నమః ఓం మేషాయ నమః ఓం నిబద్ధాయ నమః ఓం నిబద్ధాయ నమః ఓం నిమేష గమనాయ నమః ఓం నివేశ గమనాయ నమః ఓం నిర్ద్వంద్వాయ నమః ఓం నిర్ద్వంద్వాయ నమః ఓం నిరాసాయ నమః నిరాసాయ నమః ఓం నిశ్చయాయ నమః ఓం నిశ్చయాయ నమః ఓం నిజాయ నమః ఓం నిజాయ నమః ఓం నిర్మలాయ నమః ఓం నిర్మలాయ నమః ఓం నిదానాయ నమః నిదానాయ నమః ఓం నిర్మోహాయ నమః ఓం నిర్మోహాయ నమః ఓం నిరాకృతే నమః ఓం నిరాకృతే నమః ఓం నిత్యాయ నమః ఓం నిత్యాయ నమః ఓం సత్యాయ నమః సత్యాయ నమః ఓం సత్కర్మ నిరతాయ నమః ఓం సత్కర్మ నిరతాయ నమః ఓం సత్యధ్వజాయ నమః ఓం సత్యధ్వజాయ నమః ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః సమస్త పరివారాయ సమస్త పరివారాయ సర్వదివ్య సర్వదివ్య మంగళ విగ్రహాయ విగ్రహాయ శ్రీమతే శ్రీమతే నారాయణాయ నమః నారాయణాయ నమః స్వామికి ధూపదీపములు ఆరిగింపు పూర్తయిన తర్వాత మంగళనీరాజనం పూర్తయిన తర్వాత స్వామి యొక్క కళ్యాణాన్ని ప్రారంభం చేసుకుందాము. లక్ష్మీ నరసింహ గోవింద శ్రీ నరసింహ గోవింద లక్ష్మీ నరసింహ గోవింద శ్రీ మధుసూదన గోవింద మాధవదేవ గోవింద ఆశ్రితలోల గోవింద భీకర రూప గోవింద శ్రీ నరసింహ గోవింద లక్ష్మీ నరసింహ గోవింద శ్రీ నరసింహ గోవింద లక్ష్మీ నరసింహ గోవింద భక్తవత్సల గోవింద భాగ్యశీతల గోవింద నిత్య నిర్మల గోవింద సింహాచలేశ గోవింద శ్రీ నరసింహ గోవింద లక్ష్మీ నరసింహ సుందరాయ ఉభాంగాయ మంగళాయ మహోజసే నివాసాయ శ్రీ సింహాయ మంగళం